బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతుందన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావించానని, ప్రాజెక్టుకు కరకట్ట నిర్మించాలని మంత్రి ఉత్తమ్ను కోరానని తెలిపారు. బ్యాక్ వాటర్ రాకుండా చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారన్నారు. దీనిపై కమిషన్ ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతానని చెప్పారు వివేక్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో నీట మునిగిన పంటలను పరిశీలించారు మంత్రి. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో బబ్బరిచెలక, సుందర్సాల, రాంపూర్, ఇంకా దేవులవాడ ఇవన్నీ ప్రాంతాలలో ఈ బ్యాక్ వాటర్స్ రావడం వల్ల, ఇంకా వెంచపల్లి ఈ బెల్ట్ అంతా, దాంతోపాటు మళ్ళీ జైపూర్లో కూడా పౌనూరు, వేలాల ఇవన్నీ ప్రాంతాలలో ఈ బ్యాక్ వాటర్స్ వచ్చి ఇక్కడ పంట నష్టపోతుంది. రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఈ కమిషన్ల ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కమిషన్ల కోసము తుమ్మిడిగట్ట నుంచి ఇక్కడ మేడిగట్టకు తీసుకురావడం జరిగింది కాళేశ్వరంకి. అందు గురించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రాజెక్టు కమిషన్ వలన కట్టినారో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను పోయినసారి కూడా అసెంబ్లీలో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ మా ప్రాంత ప్రజలకు ఈ బ్యాక్ వాటర్స్ వలన నష్టమవుతుంది, బ్యాక్ వాటర్ రానియకుంటే చేస్తామని చెప్పి చీఫ్ ఇంజనీర్ గారు చెప్పారు. మళ్ళీ ఒకసారి నేను చీఫ్ ఇంజనీర్ గారికి, ఉత్తమ్ రెడ్డి గారికి కోరుతున్నాను, ఈ బ్యాక్ వాటర్స్ వలన సమస్యలు ఉన్నాయి, ఇది ఒక ఎంక్వైరీ వేసేది అవసరం ఉంది. మీరు త్వరగా ఒక ఎంక్వైరీ వేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.